ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం బేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో నిర్వహించి ఆశా వర్కర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాన్ని 18,000గా నిర్ణయించి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. అమలు చేసేంత ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఆశాలు సమ్మె చేస్తున్నప్పుడు టెంట్ల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని గెలిపిస్తే ఆశాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆశాలకు సంబంధించిన అనేక హామీలను ఇవ్వడం జరిగింది. ఆ పొందుపరిచిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశాలందరికీ పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. అది ప్రతి నెల 5వ తేదీలోపు వారి ఖాతాలో జమ చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం ఆశాలందరికీ కల్పించాలి. అదేవిధంగా అనేక మంది స్ఫూటమి డబ్బాలు మోస్తూ ప్రాణాంతకమైన వ్యాధులకు బారిన పడి చనిపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం ఆశాలకు ఇవ్వాలి. ఈ స్ఫూటమి డబ్బాలు మోయించే పనిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 50,000 రూపాయలు ఆశా వర్కర్ చనిపోతే మట్టి ఖర్చులకు ఇవ్వాలి. ఇప్పటి వరకు అనేక సర్వేలు చేయించుకున్నారు, రిజిస్టర్లు ఆశాలతో తెప్పించారు, కానీ ఇప్పటి వరకు వాటి బిల్లులు ఇవ్వలేదు. ఈ పెండింగ్లో ఉన్న సర్వేల బిల్లులు, రిజిస్టర్ల బిల్లులు, యూనిఫామ్స్ బిల్లులను